అనగనగా ఓ పార్టీ ఉంది, పార్టీలో నా రోజా ఉంది. రోజా నగిరిలో గెలిచేసింది, అన్నదమ్ములను దించేసింది, 3,000 కోట్లు దంచేసింది, పార్టీ నాశనం చేసేసింది. ఆ రోజా మాకే కావాలి, ప్రతిరోజు మాతో ఉండాలి. ఆ రోజా మాకే కావాలి, పార్టీని పడుకోబెట్టాలి. హా ఓకే, పాట పక్కన పెట్టేద్దాం. ఏదో కొంచెం సంతోషం కనిపించి పాడాను. నేను తప్ప ఆవిడ గురించి పాడేవాళ్ళు ఎవరున్నారు కాబట్టి పాడడం జరిగింది. అయితే ఆర్కే రోజా అరవ శ్రీధర్ గారి విషయంలో చేసినటువంటి కొన్ని పనుల దృష్టి ఆవిడ ఏం మాట్లాడుతుందో ఒకసారి విందాం. ఆయన చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే, ఆయన చంద్రబాబు నాయుడు అంటుంది. ఆయన కాదు నాయన, పాలిటిక్స్ లో అందరికీ ఆయన పెదనాయన. మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, గవర్నర్లు, రాష్ట్రపతులు, స్పీకర్లని నిర్ణయించే స్థాయినిచ్చి నిర్దేశించే స్థాయికి ఎదిగాడు. ఆయన కాదు ఆర్కే రోజా, పాలిటిక్స్ కే పెదనాయన. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఆడపిల్ల అంటే ఆయనకి అభిమానం లేదు, గౌరవం లేదు. ఆర్కే రోజా చెప్తుంది, నారా చంద్రబాబు నాయుడు గారికి మహిళలంటే గౌరవం లేదు, అభిమానం లేదు అంటుంది. 2 సార్లు బీఫామ్ తీసుకున్నావు. తెలుగుదేశం నుంచి నిన్ను మొదటిసారిగా రాష్ట్ర రాజకీయాల్లోకి, పార్టీలోకి ఆహ్వానించింది, నిన్ను ముందుకు తీసుకొచ్చింది. నగిరి, చంద్రగిరి 2 గిరిలో ప్రవేశపెట్టి నీకు బీఫామ్ ఇచ్చి నిలబెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే నువ్వు ఇప్పుడు మహిళ కాదంటావా? నీకు 2 సార్లు బీఫామ్ ఇచ్చి 2 చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా నిన్ను నిలబెడితే మహిళల్ని గౌరవించట్లేదు, వాళ్ళ మీద ప్రేమ లేదంటున్నావు. మరి నువ్వు మహిళవు కాదా అని ఒప్పుకుంటున్నావా? లేదా మహిళవు అయితే ఆయన ఖచ్చితంగా మహిళల మీద ప్రేమ ఉన్నట్టే. ఎందుకంటే 2 సార్లు నువ్వు నిలబడ్డావు కాబట్టి మాట్లాడేటప్పుడు నువ్వు కొంచెం మైండ్ దగ్గర పెట్టుకొని మాట్లాడాలా. ఈ రోజు ఇంత మందికి జరుగుతుంటే ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా 4 సార్లు అయ్యానని చెప్తున్నావు గానీ 4 సార్లు 4 సార్లు అయ్యానని ఆయన చెప్పట్లేదమ్మా. 4 సార్లు ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ జరిగినాయి. 4 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా గెలిచినాడు. అది వికీపీడియా కొట్టా కూడా ఉంటాది. నువ్వు నీ కుటుంబం ఓటేస్తేనో, నా కుటుంబం నాకు ఓటేస్తేనో ఎవరు ముఖ్యమంత్రులు ఎవరు? ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క డెమోక్రసీ సిస్టమ్ లో ప్రజలు ఓట్లేస్తే అయినాడు. ఆయన చెప్పుకోవట్లే నేను ముఖ్యమంత్రి అయిపోయినాను అని చెప్పట్లే, ప్రజలు చెప్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతులు ఆయన గెలిచాడు, అందరూ చెప్పుకోవాలి. కొన్ని వందల సంవత్సరాల తర్వాత అయినా ఇప్పటి వరకు ఆయన ఎన్నిసార్లు గెలిచాడు అంటే 4 సార్లు ఆయన గెలిచినట్టే. నువ్వు ఏ రోజైనా మహిళల్ని కాపాడావా? ఎంత మంది మహిళల జీవితం, అసలు మహిళల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో 22 మంది మహిళలు శాసనసభ్యులుగా ఉన్నారు. నెలవల విజయశ్రీ, బండారు శ్రావణిశ్రీ, గల్లా మాధవి, లోకం నాగమతి, ఎస్ సవిత, పరిటాల సునీత, వంగలపూడి అనిత, తోయిక జగదీశ్వరి, తంగిరాల సౌమ్య, దాసరి సుధా, యనమల దివ్య, గౌతు శిరీష, మిర్యాల శిరీషాదేవి, వరపుల సత్యప్రభ, గుమ్మిడి సంధ్యారాణి, కోళ్ల లలితా కుమారి, పోస పాటి అదితి, విజయలక్ష్మి, గజపతి రాజు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, రెడ్డిపుకారు మాధవిరెడ్డి, బొమ్మ అఖిలప్రియారెడ్డి, పల్లి సింధూరారెడ్డి, గౌరు చరితారెడ్డి, 22 మంది మహిళలు ఈ రోజు ఈ గవర్నమెంట్ లో శాసనసభ్యులుగా మహిళలుగా ఉన్నారు. అందులో దాసరి సుధా, బద్వేలు వైఎస్ఆర్సీపీ పక్కన పెట్టాయి. లోకో నాగమాధవి నెల్లిమర్ల నుంచి గెలిచింది జేఎస్పీ. మొత్తం 21 మంది కూటమి నుంచి గెలిచిన వాళ్ళు ఉన్నారు. అందులో ఏ మహిళనైనా నువ్వు అడిగి చూడు. నారా చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఏంటి, ఆయన క్యారెక్టరైజేషన్ ఏంటి, ఆడవాళ్ళని ఎంత గౌరవిస్తాడు, ఎంత ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. అంతెందుకు మహిళల్ని గౌరవించలేదని చెప్తున్నావు, సాటి మహిళగా నువ్వు చెప్తున్నావు కదా. వంగలపూడి అనిత ఒక దళిత మహిళ, ఈ రోజు ప్రముఖమైనటువంటి మినిస్టర్ లో ఉన్నారు. ఆవిడ ఏం చేస్తున్నారు? ఆవిడ హోమ్ మినిస్టర్ గా చేస్తున్నారు. పూర్వకాలంలో 294 సీట్లున్న అతిపెద్ద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిభా భారతి ఆవిడ్ని స్పీకర్ గా పెట్టారు ఆయన. ఆ రోజుల్లో అది సంచలనం, నివ్వెరపోయింది యావత్ ప్రపంచం, తెలుగు వాళ్ళందరూ కూడా. ఒక దళిత మహిళ ప్రతిభా భారతి గారిని అసెంబ్లీ స్పీకర్ గా కూర్చోబెట్టడం మొదటిసారి. అది మరి ఆడవాళ్ళని గౌరవించడం కాదా? వంగలపూడి అనిత గారిని పెట్టారు, గౌరవించడం కాదా? గుమ్మిడి సంధ్యారాణి గారు, ఎస్ సవిత గారు ప్రముఖ క్యాబినెట్ మినిస్టర్స్ లో కూర్చొని ఉన్నారు. వాళ్ళంతా గొప్పవాళ్ళు కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. ఇంతెందుకు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు మహిళలకు ఏమీ చేయలేదు, మహిళలను కాపాడలేదు అంటున్నావు. డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆటోల్లో, క్యాబుల్లో జీపీఎస్ తప్పనిసరిగా ఉండాలి, స్త్రీలను మనం కాపాడుకోవాలని తప్పనిసరి చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. తన తల్లి కట్టెల పొయ్యి మీద సరిగ్గా వండుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటే ఇంకా ఏ మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడకూడదు అని దీపం పథకం ఆచరణలో పెట్టింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మహిళా కోర్టులు, ఫ్యామిలీ కోర్టులు, మహిళా పోలీస్ స్టేషన్లు కూడా జనాల్లోకి తీసుకొచ్చింది, ఆచరింపజేసింది, ఆచరణ చేసింది, ఆదరణ తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మహిళలకి ఏమీ చేయలేదంటున్నావు. నేను చెప్పింది అబద్ధాలైతే ఇవి అబద్ధాలు అని నిరూపించే దమ్ము నీ దగ్గర ఉందా అని నేను ఈ రోజు ఆర్కే రోజున మాట్లాడుతున్నా. ఇంకా విను. మీ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మోసం చేస్తే అది ప్రశ్నించిన మమ్మల్ని సస్పెండ్ చేసావు. ప్రశ్నించడం అంటున్నావు, తప్పు లేదు. ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా, సాధారణ మహిళవైనా, గృహిణివైనా, ఎవరు అయినా సరే తప్పు చేస్తే సోషల్ మీడియాలో ప్రశ్నించడం తప్పు అని ఏ ఒక్కరూ అనరు. నేనైతే అసలు
అన్నం. మరి ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, శ్రేణులు, వర్గాలు, నాయకులు అందరూ కూడా రేపులు చేస్తున్నారు, అవన్నీ చేస్తున్నారని నువ్వు అంటున్నావు కదా. మరి అదే వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి అంబటి రాంబాబు, అనంతబాబు, అవంతి శ్రీనివాస్, విజయసాయి రెడ్డి, అదే విధంగా గోరెంట్ల మాధవ్, వీళ్ళందరూ చేసినట్టు ఏంటమ్మా? ఎమ్మెల్సీ అనంతబాబు మాట్లాడినటువంటి వీడియో కాల్స్ లేవా? అంబటి రాంబాబు గంట అరగంట సంజన సుకన్య పోలవరం గురించి అడిగితే మాత్రం నాకు తెలియదు అంటాడు. ఎందుకంటే పెద్ద సబ్జెక్ట్ అంటాడు. మరి గంట అరగంట సంజన సుకన్య గురించి అనర్గళంగా మాట్లాడతాడు. దాని గురించి నీకు తెలియదా? విజయసాయి రెడ్డి గురించి నీకు తెలియదా? గోరెంట్ల మాధవ్ గురించి నీకు తెలియదా? ఇప్పుడు కూడా వీడియోలు వైరల్ అవుతా ఉంటాయి. ప్రతిరోజు 100 వీడియోలు చూస్తే గురువు గారి 2 వీడియోలు 70 mm మీద కనబడతా ఉంటాయి. వీటన్నిటి గురించి, అవంతి శ్రీనివాస్ గురించి, వీళ్ళందరూ ఎవరు? వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అంటావా, లేదా సామాన్య ప్రజలు అంటావా, నాయకులు అంటావా? ఎమ్మెల్సీగా చేయని వాళ్ళు ఉన్నారు, లోక్సభలో చేయని వాళ్ళు ఉన్నారు, ఎంపీగా చేయని వాళ్ళు ఉన్నారు, శాసనసభ్యులుగా కూడా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా అప్పట్లో. మరి వాళ్ళ గురించి నువ్వు ఎందుకు ఆ రోజు ఒక మహిళగా ఎందుకు మాట్లాడలేదు? మరి సంజన సుకన్య మహిళలు కదా అంటే వాళ్ళతో ఫోన్ లో మాట్లాడొచ్చా? గోరెంట్ల మాత్రం 70 mm సినిమా చూపించాడు. అవతల పక్క ఉన్నటువంటి వీడియో రికార్డ్ చేసిన ఆవిడ కూడా మహిళే కదా. అవంతి శ్రీనివాస్ మాట్లాడింది కూడా మహిళతోనే కదా. అనంతబాబు మాట్లాడింది కూడా మహిళతోనే కదా. విజయసాయి రెడ్డికి ఏదో చోటా బచ్చా ఏదో పిల్లోడు, అది మహిళే కదా వాళ్ళు కూడా. మరి వాళ్ళందరూ గురించి వాళ్ళు మహిళలు కాదా? నువ్వు మహిళలు కాదు అంటే నువ్వు మాత్రమే మహిళ అని ఏమన్నా రాజముద్ర ఏమన్నా వేస్తుందా? అంటే నువ్వు మాత్రమే మహిళవా, మిగతా వాళ్ళందరూ మహిళలు కాదా అని నేను ప్రశ్నిస్తుండా. ఆ రోజు రోడ్లు లేవా? ఆ రోజు గొట్టం లేదా? ఆ రోజు అట్టపెట్లు దొరకవా? పట్టుకొని మధ్యలో కూర్చొని ఆ రోజు ఎందుకు నిలదీయలేదు? అంతెందుకమ్మా? వీళ్ళ ఆడవాళ్ళ గురించి మొత్తం వదిలే. సొంత చెల్లి కన్న తల్లి, వీళ్ళు ఆడవాళ్ళు కాదా? సొంత చెల్లిని కన్న తల్లిని బయట పంపించి పసుపు చీర కట్టుకుందని దారుణాది దారుణంగా వర్రా రవీందర్ రెడ్డి చేత పోస్టులు పెట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి కీచకుడు కదా, రాక్షసుడు కదా, హీజ్ అన్ మాన్స్టర్. మరి ఆ రోజు జగనన్న గురించి, మిగతా వాళ్ళ గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఏమన్నా నీ నోరు పడిపోయిందా? నువ్వు శాసనసభ్యురాలుగా ఉన్నావు కదా, పైగా మంత్రిగా కూడా ఉన్నావు కదా, ఆ రోజు ఎందుకు నువ్వు ప్రశ్నించలేదు? రోడ్లు దొరకలేదా అని ప్రజలు కూడా ఈ రోజు గట్టిగా ప్రశ్నిస్తున్నారు నీ గురించి. ఎక్కడ చూసినా మీ ఎమ్మెల్యేలు రేపులు చేస్తూ దాడులు చేస్తుంటే శిక్షించలేని చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి నువ్వు. ఈ దద్దమ్మ మాటలు మాట్లాడటం వల్ల 2024 ఎలక్షన్స్ లో ప్రజలందరూ కూడా ఓట్లు కూటమికి గుద్దమ్మా అన్నారు. ఏం మనిషివు నువ్వు? నువ్వు ఒక మహిళవే. 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, 9 సార్లు శాసనసభ్యుడిగా గెలిచారు. ప్రపంచ వ్యాప్తంగా సైబర్ టవర్స్ అన్నా కూడా, హైటెక్ సిటీ అన్నా కూడా నివిరిపోయే స్థాయికి వెళ్ళినట్టు వ్యక్తిని నువ్వు దద్దమ్మ అంటావా? ఏమైంది? ఈ రోజు 151లో నుంచి 5 పోయినాయి. 5లో కూడా నువ్వు ప్రథమ భాగ్యం ఊహించినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. అసలు ముఖ్యమంత్రిగా నువ్వు పనికిరావు, నువ్వు కూడా రిజైన్ చేయాలి. అండ్ ఈ రోజు జనసేన పార్టీకి పెట్టి అందరికి ఏదో ఉద్ధరిస్తానని చెప్పి నీ పార్టీలో ఉన్న వాళ్ళే రేప్ చేస్తుంటే, నీ పార్టీ వాళ్ళే మహిళలకు మోసం చేస్తుంటే, ఏమి చేతగాని దద్దమ్మ పవన్ కళ్యాణ్ అసలు డిప్యూటీ సీఎం గా పనికిరాడు. ఇప్పుడు పని చేయండి అర్జెంట్ గా. ఈ డిప్యూటీ సీఎం పదవిని, సీఎం పదవిని అన్నకిస్తే అన్న అసెంబ్లీకి వస్తాడు. అన్నకు 2 చాక్లెట్లు కావాలి, ఆశా చాక్లెట్, న్యూట్రిన్ చాక్లెట్. ఒకటి డిప్యూటీ సీఎం, 2 సీఎం, ఇంకొక చాక్లెట్ ఉంది, అది వేరే విషయంలే కానీ ఇస్తే అన్న అర్జెంట్ గా అసెంబ్లీ పరిగెత్తుకుంటా వచ్చి కారు కోతలకు వస్తా ఉంటాడు. ఇప్పుడు జనసేనలో ఉండేటువంటి అరవ శ్రీధర్ అనే వ్యక్తి మీద ఈ రోజు వీడియోలు వచ్చినాయి, వైరల్ అవుతున్నాయి. మీరు ప్రశ్నిస్తున్నారు, తప్పు లేదు. ఆయన ఏం చేశాడు? ముగ్గురుతో ఉండేటువంటి కమిటీని వేశాడు. 7 రోజుల్లో కూడా విశ్లేషించి, విచారించి, విచారణ జరిపి ఎవరిది తప్పు, ఎందుకు తప్పు, ఇందులో ఎంతమంది ఉన్నారో నాకు చెప్తే నేను అందరి మీద కూడా సస్పెన్షన్ చేస్తానని మాట ఇచ్చారు. ఆ లెటర్ యాడ్ కూడా బయటకు వచ్చింది. ఈ మధ్యలో నీకెందుకు అంత గోల? నీకెందుకు అంత తట్టుకోలేకపోతా ఉండావే? ఎందుకంత నీకు ఉబలాటం? మరి పూర్వం నేను చెప్పిన పేర్లు ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళ వీడియోలు, వాళ్ళ పేర్ల మీద షేర్లు కొడితే నాకు తెలిసి నువ్వు చూసే వీడియోలో కూడా రోజుకు 2 వస్తుంటాయి. వాళ్ళ మీద అన్న విచారణ జరిపాడా? కొన్ని వాళ్ళు ఏమైనా సస్పెన్షన్ చేశాడా? లేకపోతే వాళ్ళ మీద ఏమైనా నిఘా పెట్టాడా? లేకపోతే వాళ్ళు ఏమైనా తిట్టాడా? ఈ రోజుకే గోరెంట్ల మాధవ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతా ఉన్నాడు. అనంతబాబు ఎమ్మెల్సీగా కంటిన్యూ అవుతా ఉన్నాడు. మరి మీ అన్న ఏం చేశాడని నేను ప్రశ్నిస్తుండా. నారా చంద్రబాబు నాయుడు గారైనా, నారా లోకేష్ గారైనా, కూటమిలో ఉండేటువంటి జనసేన అయినా, ఏ శాసనసభ్యులైనా, ఎంపీలైనా, ఎమ్మెల్సీలైనా, ఏ కార్యకర్త అయినా ఏ తప్పు చేసినా వారిని వెంటనే 100% విశ్లేషించి, వివరించి, విచారణ జరిపి 100% ఇళ్లకు పంపించే పరిస్థితి చేస్తారు తప్ప మీలాగా వాళ్ళకి అంటే బూతులు తిట్టే వాళ్ళకి భవిష్యత్తుని, అబద్ధాలు చెప్పే వాళ్ళని అధికారంలో కూర్చోబెట్టేటువంటి పరిస్థితులు కూటమిలో ఉండవు అని మరోసారి నేను తెలియజేసుకుంటున్నాను. నువ్వు వచ్చేసి ఈ రోడ్డు మీద కూర్చోవడం వల్ల కొంతమంది అంటూ ఉంటారు, తప్పులు చేస్తే రోడ్డు మీద పడతావని. ఈ రోజు పడ్డావు నువ్వు రోడ్డు మీద. మరి ఎన్ని తప్పులు చేసావో, ఎన్ని పాపాలు చేసావో, ఎన్ని లోపాలు ఎత్తి పెట్టుకున్నావో దీన్ని కదా రోడ్డు మీద పడ్డావు అంటారు. కాబట్టి ఆర్కే రోజా నీ మాటలు వినే పరిస్థితుల్లో జనాలు లేరు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.